హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మీ ముందుకి ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాను. మనం టాపిక్లోకి వెళ్ళే ముందు మేము లాస్ట్ డే వచ్చేసి కేన్స్లో ఒక ఇంట్రెస్టింగ్ లైట్ హౌస్ చూడడానికి వెళ్ళాము. అది వచ్చేసి చాలా స్మాలెస్ట్ లైట్ హౌస్, అదొక వ్యూ పాయింట్ కూడా. అక్కడి నుంచి వ్యూ వచ్చేసి మేము ఒక డ్రోన్ షాట్ తీసాము. అసలు ఆ గ్రీనరీ కానీ ఆ ఉన్న లైట్ హౌస్ కానీ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది మా అందరికీ. సో ఆ రోజు అక్కడితో ఆ లైట్ హౌస్ చూసేసి ఇంకా మేము రిటర్న్ మా హోటల్కి వచ్చేసాము. సో ఆ లైట్ హౌస్ మాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది, ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చినాయి. సో అక్కడితో మా కేన్ సిరీస్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మేము అక్కడి నుంచి వెళ్ళిన ప్లేస్ వచ్చేసి ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్, అది వచ్చేసి మన గోల్డ్ కోస్ట్ వచ్చేసి క్వీన్స్లాండ్ స్టేట్ కిందకే వస్తుంది. ఇది వచ్చేసి సెకండ్ బిగ్గెస్ట్ సిటీ బ్రిస్బేన్ తర్వాత క్వీన్స్లాండ్లో. సో సెకండ్ బిగ్గెస్ట్ సిటీకి మేము వెళ్ళాము. ఇది వచ్చేసి చాలా ఫేమస్ అయిన ప్లేస్. దేనికి అంటే మన బీచెస్కి కానీ థీమ్ పార్క్స్కి కానీ అలానే సర్ఫింగ్కి కానీ అండ్ ఆల్సో షాపింగ్కి కానీ ఫుడ్ రెస్టారెంట్స్ పబ్స్ వీటన్నిటికీ కూడా క్వీన్స్లాండ్ చాలా ఫేమస్ అయిన ప్లేస్. సో మా జర్నీ అలా స్టార్ట్ అయింది. సో ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక కేన్స్ వీడియోస్ మీరు మిస్ అవుతే తప్పకుండా చూసి దీన్ని ఫాలో అవ్వండి, సో దట్ మీకు కంటిన్యూయేషన్ ఉంటుంది. సో గోల్డ్ కోస్ట్లో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మేము వెళ్ళింది వచ్చేసి బైరాన్ బే వచ్చేసి బీచెస్కి చాలా ఫేమస్ అయిన ప్లేస్. సో అక్కడ షాపింగ్ కూడా చాలా ఫేమస్. సో ఈరోజు వీడియో చేస్తుంటే నాకు గుర్తొచ్చిన మూమెంట్ ఏంటంటే అక్కడ నేను కొనుక్కున్న ఈ షర్ట్. సో ఈ వీడియో చేసే ముందు ఈ షర్ట్ వేసుకొని చేద్దాం అనిపించి ఈ షర్ట్ వేసుకుని వచ్చాను. ఇక్కడ మనం గోవా ఎలా స్పెషలో అక్కడ ఆస్ట్రేలియాలో ఉండే వాళ్ళందరికీ బైరాన్ బే గోవా కింద వాళ్ళు కన్సిడర్ చేస్తారు. షాపింగ్ కానీ స్టైల్ కానీ ఫుడ్ కానీ అంతా మన గోవా స్టైల్లోనే ఉంటుంది అక్కడ. సో బైరాన్ బేలో వచ్చేసి మేము ఫస్ట్ డే బీచెస్ చూద్దామని చెప్పి బైరాన్ బే బీచ్కి వెళ్ళాము. అది వన్ ఆఫ్ ద ఫేమస్ బీచ్. అలానే ఆ బీచ్ నుంచి మనకి ఒక వాక్వే కూడా ఉంటుంది, బైరాన్ బే వాక్వే అంటారు దాన్ని. అలా మనం బైరాన్ బే వాక్వే నుంచి అలా ముందుకెళ్తూ ఉంటే మనకు ఇంకో బ్యూటిఫుల్ ప్లేస్ వస్తుంది. దాని పేరు వచ్చేసి బైరాన్ బే లైట్ హౌస్. ఈ లైట్ హౌస్ వచ్చేసి చాలా హెరిటేజ్ థింగ్ కింద వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఈ లైట్ హౌస్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇది వచ్చేసి 1901లో దీన్ని బిల్డ్ చేశారు. ఈ లైట్ హౌస్ అనేది ఒక మెయిన్ వ్యూ పాయింట్ బైరాన్ బే నుంచి. సో మీరు కనుక అక్కడి నుంచి చూస్తే వింటర్ టైంలో వేల్స్ అనేవి అంటార్టికా నుంచి ఆ కోల్డ్కి అవి బేర్ చేయలేక అవి మైగ్రేట్ అయ్యి ఆస్ట్రేలియాకి వస్తాయి. సో ఆ పాయింట్లో మనం వింటర్ టైంలో ఉంటే మనం వేల్స్ యొక్క మైగ్రేషన్ అనేది మనం చూడగలుగుతాము. సో అది చాలా ఎంతూజియాస్టిక్గా అనిపించింది మాకు. సో ఎవరైనా బైరాన్ బేకి వెళ్దాము అనుకుంటే వేల్స్ మైగ్రేషన్ చూడాలి అనుకుంటే వింటర్ టైంలో బెస్ట్ థింగ్ ప్లాన్ చేసుకోవడానికి. సో ఈ బైరాన్ బే వచ్చేసి ఒక విజిటింగ్ స్పాట్ కింద. సో ఎవ్రీ ఇయర్ 5 మిలియన్ విజిటర్స్ వరకు వస్తారు ఇక్కడ వ్యూ చేయడానికి ఇక్కడి నుంచి. సో ఇది వచ్చేసి ఒక గోల్డ్ కోస్ట్ నుంచి ఒక 1 అవర్ డ్రైవ్ ఉంటుంది బైరాన్ బే అనేది. సో అలా మా జర్నీ ఆ రోజు బైరాన్ బే బీచ్ సర్ఫింగ్ చూసుకుంటా ఆ రోజు మేము బీచ్లో మా వాల్యుబుల్ టైం స్పెండ్ చేసాం మా ఫ్రెండ్స్ అందరితో. ఆ తర్వాత గోల్డ్ కోస్ట్లో చెప్పాలి అంటే గోల్డ్ కోస్ట్ మీరు కనుక సర్ఫర్స్ ప్యారడైజ్లో రూమ్ తీసుకుందాం అనుకుంటే మీరు ఎయిర్బిఎన్బిలో బుక్ చేసుకోవచ్చు. రూమ్ వచ్చేసి బీచ్ సైడ్ అయితే కొంచెం కాస్ట్లీ ఉంటుంది, $200 to $500 రేంజ్లో ఉంటుంది రూమ్ ప్రైస్ అనేది. బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్స్ మీరు మీ రూమ్ బుక్ చేసుకోవచ్చు. మీకు కనుక మంచి వ్యూ కావాలి, మాకు బీచ్ సైడ్ కావాలి అంటే ఖచ్చితంగా బీచ్ సైడే బుక్ చేసుకోండి, కానీ కొంచెం కాస్ట్లీ ఉంటుంది. ఓకే లేదు మా బడ్జెట్ అంత కాదు, మాకు కొంచెం తక్కువలో కావాలంటే అక్కడి నుంచి కొంచెం ఒక 1/2 అవర్ డ్రైవ్లో మోటల్స్ అని ఉంటాయి. వాటికి వ్యూస్ కానీ ఏముండవు, చాలా తక్కువలో $100 $150లో మీకు దొరికేస్తుంది రూము 2 people 3 peopleకి. సో మీరు దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఒఫిషియల్ వెబ్సైట్ వచ్చేసి ఎయిర్బిఎన్బిలో మీరు బుక్ చేసుకోవచ్చు ముందుగానే. సో ఇంకా ఫుడ్ గురించి చెప్పాలి అంటే మన ఇండియన్ ఫుడ్ అయితే చాలా తక్కువ రెస్టారెంట్స్ ఉండే, ఇండియన్ రెస్టారెంట్స్ కొన్ని 1 or 2 రెస్టారెంట్స్ ఉన్నాయి అక్కడ, ట్వీడ్ హెడ్స్లో అక్కడ ఇక్కడ ఉన్నాయి. కానీ మెయిన్ గోల్డ్ కోస్ట్లో కొంచెం ఇండియన్ ఫుడ్ దొరకడం కష్టమే. బీచ్ సైడ్ వస్తే మొత్తం అన్నీ మనకి ఫిష్ అండ్ చిప్స్
సో బర్గర్స్, పిజ్జాస్ ఇవే ఎక్కువ దొరుకుతుంటాయి మనకి ఫుడ్ విషయానికి వచ్చేసరికి. సో మేము వచ్చేసి వన్ డే వెళ్ళాము ఇండియన్ ఫుడ్ తిందామని. ఆ తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి మేము థీమ్ పార్క్స్ ప్లాన్ చేసుకున్నాము. గోల్డ్ కోస్ట్లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి థీమ్ పార్క్స్. సో ఈ థీమ్ పార్క్స్ విషయానికి వస్తే వీళ్ళకి ఒఫిషియల్ వెబ్సైట్ ఉంది, మీరు గూగుల్ చేయొచ్చు. themeparks.australia.com గోల్డ్ కోస్ట్ అని చెప్పి మీకు వాళ్ళ ఒఫిషియల్ వెబ్సైట్ వస్తుంది. సో ఈ థీమ్ పార్క్స్ మొత్తం ఒక 4 or 5 ఉంటాయి. అందులో మెయిన్ వచ్చేసి 3 ఉంటాయి. వెట్ అండ్ వైల్డ్, తర్వాత మన మూవీ వరల్డ్, తర్వాత సీ వరల్డ్. సో ఈ 3 వచ్చేసి మెయిన్ అట్రాక్షన్స్. సో మేము వచ్చేసి మనకి డిఫరెంట్ టికెట్స్ ఉంటాయి. మీరు వాళ్ళ ఒఫిషియల్ వెబ్సైట్లో చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు వచ్చేసి 3 days పాస్ తీసుకోవచ్చు, 1 week పాస్ తీసుకోవచ్చు, లేదంటే అక్కడే ఉండే వాళ్ళు ఎవరైనా అయితే 365 days పాస్ కూడా తీసుకోవచ్చు. సో మీకు మల్టిపుల్ ఎంట్రీస్ ఉంటాయి, మీరు ఎనీ డే వెళ్ళచ్చు. మేము వచ్చేసి 3 days తీసుకున్నాము, 3 ప్లేసెస్కి తీసుకున్నాము. డేకి ఒక ప్లేస్ కవర్ చేద్దాం అన్నట్టుగా. సో ఫస్ట్ డే వచ్చేసి వెట్ అండ్ వైల్డ్కి వెళ్ళాము. సో 3 ప్లేసెస్కి మాకు వచ్చేసి $200 అయింది. జనరల్గా ఒక ప్లేసే తీసుకుంటే కొంచెం కాస్ట్లీ అవుతుంది. సో ఎక్కువ ప్లేసెస్ ప్రిఫర్ చేస్తేనే తక్కువ ప్రైస్ పడుతుంది మనకి. సో ఫస్ట్ డే వచ్చేసి మేము వెట్ అండ్ వైల్డ్కి వెళ్ళాం. వెట్ అండ్ వైల్డ్లో వచ్చేసి డిఫరెంట్ వాటర్ యాక్టివిటీస్, వాటర్ స్లైడ్స్ ఇవన్నీ ఉంటాయి. ఎవరికైనా వాటర్ యాక్టివిటీస్ ఇష్టం అంటే వెట్ అండ్ వైల్డ్ని ప్రిఫర్ చేయండి. మాకైతే ఆ రోజు అఫీషియల్గా మాకు కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి మేము అంతగా వాటర్ రైడ్స్ని ఏమి ఎంజాయ్ చేయలేదు. కానీ వాటర్ రైడ్స్ ఫ్యాన్స్ ఉన్న వాళ్ళకి బాగా మంచి మూమెంట్స్ ఎంజాయ్ చేయొచ్చు మీరు అక్కడ. అలా మా ఫస్ట్ డే అయిపోయింది. సో సెకండ్ డే వచ్చేసి ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్ళాము, అదే థీమ్ పార్క్స్లో. అది వచ్చేసి సీ వరల్డ్. సో సీ వరల్డ్లో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి అక్కడ చెప్పాలంటే సీ వరల్డ్ గురించి. సో ఈ సీ వరల్డ్లో వచ్చేసి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి సీ జెల్లీస్, డాల్ఫిన్స్, అలానే మన పోలార్ బేర్స్, అలానే రేస్, అలానే షార్క్స్, ఇవన్నీ మెయిన్ అట్రాక్షన్స్ అక్కడ. సో ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే మన సీ జెల్లీస్. సో అక్కడ ఒక వాళ్ళు ఒక సెపరేట్గా క్రియేట్ చేసి పెట్టారు సీ జెల్లీస్కి. అది ఏంటి అంటే సీ జెల్లీస్ని డిఫరెంట్ స్పీషీస్ ఆఫ్ సీ జెల్లీస్ని వాళ్ళు డిఫరెంట్ బాక్సెస్లో పెట్టారు. అండ్ ఆల్సో గ్రిఫిత్ యూనివర్సిటీ నుంచి ఒక పెద్ద స్టడీ కూడా నడుస్తుంది దాని మీద. అండ్ ఆల్సో వాళ్ళ పైన ఈ సీ వరల్డ్ పైన ఒక చిన్న ల్యాబ్ కూడా ఉంది వాళ్ళకి. సో ఈ సీ జెల్లీస్ గురించి చెప్పాలంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చాలా ఉన్నాయి. ఇవి వచ్చేసి 95% వీటి బాడీ మొత్తం వాటరే ఉంటుంది. అండ్ వీటికి వచ్చేసి బోన్స్ ఉండవు, హార్ట్ ఉండదు, బ్రెయిన్ ఉండదు. సో ఇవి 95% మేడప్ ఆఫ్ వాటర్. సో అవి చూస్తుంటేనే మాకు చాలా ప్లెజెంట్ మూమెంట్ అనిపించింది మా అందరికీ సీ జెల్లీస్ని. అండ్ ఇవి వచ్చేసి చాలా ఓల్డెస్ట్ స్పీషీస్, ఆల్మోస్ట్ 500 million years నుంచి ఇవి ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈ సీ జెల్లీస్ అనేవి ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి డైనోసార్స్ కంటే కూడా ఓల్డెస్ట్ స్పీషీస్ కింద చెప్తారు. సో అవి చూడడం మాకు చాలా సంతోషంగా అనిపించింది సీ జెల్లీస్ని. సో నెక్స్ట్ వచ్చేసి ఆ సీ జెల్లీస్ని చూశాక ఇంకొక 2 shows ఉంటాయి. అవి వచ్చేసి సీల్ షో ఒకటి ఉంటుంది, డాల్ఫిన్ షో ఒకటి ఉంటుంది. ఆ 2 కూడా 10 minutes షో డిఫరెంట్ ప్లేసెస్లో. సో వాటిని తీసుకొచ్చి వాళ్ళతో ఒక సర్కస్ లాగా చేయిస్తారు. అలానే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని పిలిచి వాటితో ఫోటో దిగచ్చు, వాళ్ళని టచ్ చేయొచ్చు. మనం వాళ్ళే పిలుస్తారు, వాళ్ళే క్రౌడ్లో చూస్ చేసుకుని చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని పిలిచి ఆ డాల్ఫిన్స్ని టచ్ చేయమంటారు, ఫోటో కూడా తీస్తారు. సో అవి ఎంత ఫ్రెండ్లీ ఉంటాయంటే వాళ్ళని చూస్తేనే తెలుస్తుంది అవి చాలా ఫ్రెండ్లీ. సో ఈ స్పీషీస్ వచ్చేసి మేము అనుకున్నాం వీటిని ఇలా తీసుకొచ్చి పెట్టారు, వాటికి ఏమైనా ఇబ్బందిగా ఉంటుందేమోనని. సో అక్కడ స్టాఫ్ని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే అవి ఓషన్లో హంట్ చేయలేని డాల్ఫిన్స్, ఆ సీల్స్ కూడా ఓషన్లో లివబుల్ కాని సిచ్యువేషన్స్లో తీసుకొచ్చి ఇక్కడ పెడతారంట. సో వాటికి ట్రైన్ చేసి వాటికి ఇంకా అవి ఓషన్లో అవి సర్వైవ్ అవ్వలేము అనుకునే యానిమల్స్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ షో చేస్తారు వాళ్ళు. సో మాకు వీళ్ళు అంత పర్టికులర్గా ఉన్నారా ఈ విషయంలో. సో మాకు చాలా హ్యాపీ అనిపించింది. సో యానిమల్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు అంత మంచిగా షోని కంటిన్యూ చేస్తున్నారంటే. అలానే ఇంకా డిఫరెంట్ ఉన్నాయి. మనం కనుక వేరే పాసెస్ తీసుకుంటే $100-200 ఎక్స్ట్రా కడితే ఆ డాల్ఫిన్స్ దగ్గరికి మనం కూడా వెళ్ళొచ్చు, ఫోటో దిగచ్చు. అలానే షార్క్స్ని దగ్గరలో నుంచి చూపిస్తారు. కానీ వీటన్నిటికీ సెపరేట్ టికెట్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్స్ మీరు ఆ టికెట్స్ కూడా తీసుకోవచ్చు.
సో సీ వరల్డ్లో ఇంకొక బిగ్గెస్ట్ అట్రాక్షన్ ఏంటంటే కోలాస్తో పాటు మనం లంచ్ చేయొచ్చు. సో కోలాస్ని మనకి ఇస్తారు, అక్కడే ఒక గైడ్ కూడా ఉంటాడు, వాటికి ఫుడ్ పెడుతూ మనకు కూడా అక్కడ లంచ్ అరేంజ్ చేస్తారు. అది కూడా ఒక అట్రాక్షన్, దానికి కూడా సెపరేట్ టికెట్స్. సో ఎవరైతే యానిమల్ లవర్స్ ఉన్నారో, ఎవరైతే కిడ్స్ ఉన్నారో వాళ్ళు ఈ సీ వరల్డ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే చాలా ప్లెజెంట్ వెదర్, ప్లెజెంట్ ఏరియా, ప్లెజెంట్ యానిమల్స్. సో అలా మా సీ వరల్డ్ జర్నీ అనేది ఆ రోజు మార్నింగ్ వెళ్తే ఆల్మోస్ట్ 5 o'clock దాకా డిఫరెంట్ యానిమల్స్ని చూస్తూ అలా మా జర్నీ జరిగింది. నెక్స్ట్ డే వచ్చేసి ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్ళాం, అది కూడా థీమ్ పార్క్ కిందకే వస్తుంది, అది కూడా దీని పక్కనే ఉంటుంది. అది వచ్చేసి మూవీ వరల్డ్. దాని గురించి మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో నేను కంటిన్యూ చేస్తాను, అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ వీడియో కూడా. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ కంటిన్యూయేషన్ ఉంటుంది. సో అలా ఈ 3 days 3 different ప్లేసెస్ ప్లాన్ చేసుకున్నాం. ఫస్ట్ డే వచ్చేసి అలా అయింది. మీరు కూడా మీ ఫ్యామిలీతో కానీ మీ చిల్డ్రన్తో కానీ ప్లాన్ చేసుకుంటే సీ వరల్డ్ మిస్ అవ్వకండి, ఇది ఒక బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి మేము మూవీ వరల్డ్కి వెళ్ళాము, దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో మీతో షేర్ చేసుకుంటాను నా ఎక్స్పీరియన్స్ అన్నీ. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.